పుష్ప సినిమా మీరు మ్యాక్సిమం అందరూ చూసే ఉంటారు, కానీ అందులో నుండి మీరు నేర్చుకున్నది అని ఏంటి అని అడగగానే మీరు చెప్పేది ఏంటి? ఇది కాదు మనం నేర్చుకోవాల్సింది. పుష్ప సినిమాలో అందరూ కూడా శాండిల్వుడ్ స్మగ్లర్ కింద చూశారు, కానీ వాడు తనకి ఇంటి పేరు ఇవ్వలేదని తన ఓన్ ఫ్యామిలీ చేత్కరించుకుంటూ ఉంటే ఆ ఇంటి పేరు నాకు రావాలా, మా అమ్మ ఉంచుకున్నది కాదు, మా అయ్య ప్రేమించాడు ఆ హక్కు కోసం వాడు సమాజంలో గొప్ప అవడానికి ట్రై చేశాడు. తర్వాత అంత గొప్ప పేరు వచ్చినా కూడా తను ఎవరైతే హేట్ చేశాడో కజిన్, వాడు కూతుర్ని కాపాడడం కోసం వాడు ప్రాణాలు ఇవ్వడానికి కూడా వెళ్ళిపోతాడు. వాడు చివరిలో వాడికి వెడ్డింగ్ కార్డు పట్టుకుని సొంత అన్నయ్య వస్తాడు. అన్నయ్య వచ్చి వెడ్డింగ్ కార్డు ఇస్తే అక్కడ ఇంటి పేరుతో పాటు వాడు చూసుకుని మున్సిపల్ ఏడ్ చేస్తాడు. అంటే ఇక్కడ శాండిల్వుడ్ పోయిందనో శాండిల్వుడ్ దొరికిందనో వాడు ఆడవలేదు, ఆనందం లేదు. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఒక హ్యూమన్ ఎమోషన్. ప్రతి సినిమాలో ఒక చిన్న మెసేజ్ ఉంటుంది లాస్ట్ లో, అది మీరు కరెక్ట్ గా యాడ్ చేస్తే మోటివేషన్ కోసం 100 బుక్కులు, ఇన్స్పిరేషన్ కోసం 1000 సినిమాలు చూసే అవసరం ఉండదు. నెక్స్ట్ టైం మీరు సినిమా చూసినప్పుడు ఇది ట్రై చేయండి. మీరు రీసెంట్ గా చూసిన మూవీస్ లో మీరు తీసుకునే టేక్ అవే అంటూ కామెంట్ చేయండి.